పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం మరోసారి కాంగ్రెస్ కంచుకోటగా నిలిచింది. ఇక్కడ 16 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు కాకా ఫ్యామిలీ అభ్యర్థులే గెలుపు జెండా ఎగురవేశారు. నాడు తాత గడ్డం వెంకటస్వామి, తండ్రి వివేక్ వెంకటస్వామి గెలుపొందగా అదే బాటలో నేడు ఎంపీగా ఘన విజయం సాధించారు గడ్డం వంశీకృష్ణ. పెద్దపల్లి గడ్డ కాంగ్రెస్ అడ్డా అని మరోసారి నిరూపించింది దివంగత కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత గడ్డం వెంకటస్వామి కుటుంబం. తాజా లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన గడ్డం వంశీకృష్ణ 131,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. తన తాత గడ్డం వెంకటస్వామి, తండ్రి వివేక్ వెంకటస్వామి బాటలోనే పార్లమెంట్లో అడుగు పెడుతున్నారు. కాకా వెంకటస్వామి 1989 ఎన్నికల్లో మొదటిసారి పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన 30,635 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత 1991 ఎన్నికల్లో తిరిగి హస్తం గుర్తుపై పోటీ చేసిన కాకా వెంకటస్వామి 109,965 ఓట్ల ఆధిక్యంతో విక్టరీ కొట్టారు. 1996 ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచి 65,465 ఓట్లతో గెలిచి హ్యాట్రిక్ రికార్డు సాధించారు. 2004 లోక్సభ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 2,63,135 ఓట్ల రికార్డు మెజారిటీ సొంతం చేసుకున్నారు కాకా. 4 సార్లు పెద్దపల్లి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన కాకా కేంద్ర మంత్రిగా ఈ ప్రాంతానికి ఎన్నో సేవలందించారు. 2009 ఎన్నికల్లో వెంకటస్వామి వయోభారంతో క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో కాకా వారసుడిగా వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థిపై 49,017 ఓట్ల మెజారిటీతో గెలిచి తండ్రి పేరును నిలబెట్టారు. ప్రస్తుతం 2024 లోక్సభ ఎన్నికల్లో వెంకటస్వామి మనుమడు వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. తాత తండ్రికి తగ్గ వారసుడిగా పేరు తెచ్చుకున్నారు. పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్ కి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే కాకా ఫ్యామిలీ నుంచి 6 సార్లు ఎంపీలుగా గెలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్ 1962లో ఆవిర్భవించింది. 3వ లోక్సభ సమయంలో మొదటిసారి ఎంపీ ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు 16 సార్లు ఎలక్షన్స్ జరిగితే అత్యధికంగా 10 సార్లు కాంగ్రెసే గెలిచింది. ఈ నియోజకవర్గం అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచింది పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్. పెద్దపల్లి ఎంపీగా 2 సార్లు పోటీ చేసిన గోమాస శ్రీనివాస్ తండ్రి కొడుకులు వివేక్ వంశీకృష్ణ చేతిలో ఓడిపోయారు. 2009లో కాంగ్రెస్ నుంచి వివేక్, బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ తలపడ్డారు. ఆ ఎన్నికల్లో వివేక్ 49,017 ఓట్ల మెజారిటీతో గోమాసను ఓడించారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీకృష్ణ, బీజేపీ నుంచి శ్రీనివాస్ తలపడ్డారు. ఈసారి కూడా గోమాసకు ఓటమి తప్పలేదు. వంశీకృష్ణ 131,000 మెజారిటీతో ఘన విజయం సాధించారు. పెద్దపల్లి ఎంపీగా గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణాన్ని తీర్చుకుంటానని చెప్పారు గడ్డం వంశీకృష్ణ. కేంద్రంతో పోరాడి అధికంగా నిధులు తీసుకొచ్చి 10 ఏళ్లుగా పూర్తిగా వెనుకబాటుకు గురైన పెద్దపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. దివంగత మహానేత కాకా వెంకటస్వామి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్ఫూర్తి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేల సహకారంతో ప్రజలతో మమేకమై పనిచేస్తామన్నారు. ఈ విజయం యాక్చువల్లీ ప్రజల విజయం అండి. ఎందుకంటే గత 10 సంవత్సరాలు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నిరంకుశ పాలన ఏదైతే చూసినారో ప్రజలందరూ దాన్ని వ్యతిరేకంగా ప్రజాపాలన గెలిపించుకున్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా కాకా వెంకటస్వామి గారు చాలా గుర్తొస్తున్నారు. ఎందుకంటే పెద్దపల్లి ప్రాంత ప్రజలతోటి వారికి ఒక 70 సంవత్సరాల అనుబంధం ఉన్నది. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ ఆశీర్వాదం ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఇచ్చినందుకు పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా గత 10 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డారు. కష్టాలు పడ్డప్పటికీ మన కాంగ్రెస్ పార్టీ జెండా గట్టిగా పట్టుకొని లుంచున్నందుకే ఈరోజు ఈ విజయం సాధ్యమైంది. 10 ఏళ్ల తర్వాత పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్లో కాంగ్రెస్ జెండా ఎగరటంతో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.